హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఇంతవరకు మా వీడియోస్ అన్ని కూడా ఆదరిస్తున్న మీ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ డిఎస్సి లేటెస్ట్ న్యూస్ ఏ విధంగా చెప్పాలంటే 2026కి సంబంధించిన న్యూస్ అనేది ఈరోజు అఫీషియల్గా మనకి న్యూస్ ఛానల్లోనే స్క్రోలింగ్స్లో మనం రావడం చూసాం. అయితే ఈ పాయింట్ నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఒక వీడియో చేశాను. మారబోతున్న టెట్ సిలబస్ అనేది కూడా మీకు ఒక మాట చెప్తూ దాని గురించి వివరించడం జరిగింది. ఏంటి మారబోతున్న టెట్ సిలబస్ అంటే, టెట్ సిలబస్ అనేది ఏది మారదు, కానీ మనకి ప్రీవియస్ ఇచ్చిన సిలబస్లో టెట్ సిలబస్లో 10th క్లాస్ సంబంధించిన సిలబస్ అనేది ఇవ్వలేదు. అది పాత 10th చదివారు. అయితే ఇప్పుడు మరి 1 year ఏదైతే స్కూల్లో బోధిస్తారో అదే సిలబస్ని మీకు టెట్ ఎగ్జామ్లో కానీ డిఎస్సి ఎగ్జామ్లో కానీ ఇవ్వాలి. కాబట్టి అందుకనే సిలబస్ మారబోతుంది. ఏ టాపిక్స్ అంటే అని చెప్పి మనం అక్కడ వీడియో చేసుకున్నాం. అందులో ఏం చెప్పాము, ఈ ప్రస్తుతం ఉన్న 10th క్లాస్ సిలబస్ ఆ సిలబస్ సంబంధించింది మాత్రం మీరు చూసుకోవాలని చెప్పాం. ఇప్పుడు మీకు రేపు నెక్స్ట్ నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఉండబోతుంది. 3rd వీక్లో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మీకు సిలబస్ రిలీజ్ అవుతుంది. అందులోని టాపిక్స్ కూడా. అయితే ఎస్జిటి వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే పెద్దగా ఏముండదు, కానీ స్కూల్ అసిస్టెంట్స్కి మాత్రం 10th క్లాస్ సిలబస్ మారుతుంది. కాబట్టి బయాలజీ అయినా సరే, ఫిజిక్స్ అంటే స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ అయినా సరే, లేదంటే సోషల్ అయినా సరే, మ్యాథ్స్ అయినా సరే, అందులో కొన్ని టాపిక్స్ ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి కొన్ని టాపిక్స్ని తీసి వేరే టాపిక్స్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కొంచెం ప్రెజర్ ఉండే ఉంటుంది. కానీ అది కూడా పెద్ద సమస్య ఏం కాదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు ప్రీవియస్గా చదివినవే పాయింట్స్, కాకపోతే దాన్ని కొంచెం డెప్త్గా ఇచ్చారు, కొన్ని మనకి తొలగించడం జరిగింది. రైట్, టాపిక్లోకి వెళ్ళిపోతే నవంబర్ 3rd వీక్లో ఏపీ టెట్ ఉంటుంది, నిర్వహించబోయే అవకాశం ఉందని చెప్పి మనకి ఈరోజు టీవీలో స్క్రోలింగ్స్లో రావడం జరిగింది. ఈ పాయింట్ దీని మీద కూడా ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియో చేశాను. నవంబర్లో టెట్ రాబోతుంది. అలాగే డిసెంబర్ నెలలో మొత్తం వేకెన్సీస్ అన్నిటిని కూడా లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఎందుకంటే ప్రమోషన్స్ ఉన్నాయి, ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. అంటే ఈ విధంగా అలాగే ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ నెక్స్ట్ ఆర్టీఏ యాక్ట్ ప్రకారంగా 1:30 రూపంలో టీచర్స్ని నియమించాలి. కాబట్టి ఈ 30 స్టూడెంట్స్కి ఒక టీచర్ నియమించాలి అనే అంశాలను లెక్కని ఆధారంగా తీసుకొని మనకి ఈ టీచర్స్ లిస్ట్ అనే దాన్ని, జాబితా అనే దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు డిసెంబర్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో పోస్టుల వివరాలు అన్నింటికి సంబంధించి డీటెయిల్స్ మనకి ఇస్తారు. ఇప్పుడు మనం చూస్తే నవంబర్ 3rd వీక్లో మరి టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుద్ది. మీకు జనవరి అంటే బిఫోర్ పొంగల్లోకే మనకి ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. ఎగ్జామ్ అయితే టెట్కి అయితే మాత్రం నార్మలైజేషన్ అనే ప్రాసెస్ ఉంటుంది. మరి డిఎస్సికి అయితే ఉండదా, మీకు అలా తెలుసు. నేను డిఎస్సికి ఉంటుందా ఉండదా అని ఇంకా చెప్పట్లేదు, చెప్తున్నప్పుడు వినండి. అయితే మరి 2026లో ఈ ఏంటది టెట్ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత, అంటే ఎగ్జామ్స్ డిసెంబర్ ఎండింగ్ కల్లా జనవరి లోపే బిఫోర్ పొంగల్కి కంప్లీట్ అయిపోయిన తర్వాత జనవరిలోనే ఈ టెట్ నోటిఫికేషన్ ఉంటుండగా కానీ, లేదంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక 1 week గ్యాప్ ఇచ్చి కానీ మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత కానీ జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. సిలబస్ కూడా ఇచ్చేస్తారు. సిలబస్ కోసం మళ్ళీ మీరు వెయిట్ చేసిన పని అయితే లేదు, ఎందుకంటే టెట్ నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్సే మ్యాక్సిమం డిఎస్సిలో కూడా ఉంటుంది. సో మీరు అయ్యేది ప్రిపేర్ అవ్వచ్చు. నేను ప్రీవియస్ డిఎస్సిలో కూడా మనం చూస్తే టెట్కి ఏ సిలబస్ ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు మీరు ప్రిపేర్ అయ్యారు. జస్ట్ పాయింట్ 1 or 2 మార్క్స్ తోటి కోల్పోయిన వాళ్ళు మీ అందరికీ చాలా విషయాలు తెలుసు. ఇప్పుడు జస్ట్ రివిజన్, ప్రాక్టీస్ పేపర్స్ మాత్రం మీరు చేసుకుంటే సరిపోతుంది. 2026 మార్చ్ బిట్వీన్ మార్చ్ అండ్ ఏప్రిల్లో ఎగ్జామ్స్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. మీకు ఇంకో డౌట్ రావచ్చు, మరి ఫిబ్రవరిలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి, మార్చిలో 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉంటాయి కదంటే, అయిపోయింది కదా. మార్చిలో ఏప్రిల్లో ఇక్కడ ఎగ్జామ్స్ లేవు, స్కూల్ ఎగ్జామ్స్ ఉంటాయి, వాటితో సంబంధం లేదుగా. అంటే ఈ టైంలో మనకి డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఇప్పటి నుంచే మనం గలం ఇప్పాల్సిన అంశం ఏంటంటే, అది ఇప్పటి నుంచే తొందరపడి చేస్తే మొత్తానికి నోటిఫికేషన్ ఆపేస్తారు. అందుకనే టెట్ మెల్లగా రాయండి. టెట్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ 1 పేపర్ అనే నినాదంతో ఉద్యమాన్ని నడిపించాలి. ఇది నార్మల్గా కూడా కాదు, ఇది ఒక పెద్ద ఉద్యమమనే చెప్పాలి. ఎందుకంటే ఈ నార్మలైజేషన్ అనే చిన్న ప్రాసెస్ వల్ల నిజంగా కొంప ముంచిందని చెప్పాలి. 2025 మెగా డిఎస్సి చాలామందికి తలక్రిందులు అయిపోయి 75 మార్కులు వచ్చిన వాళ్ళు, 77 మార్కులు వచ్చిన వాళ్ళు, 2 పర్సన్స్ని మనం తీసుకుంటే 77 మార్కులు వచ్చిన వాళ్ళకి ½ మార్క్ కోల్పోయి 76.5కి వచ్చేసారు. ఈ 75 వచ్చిన వాళ్ళు 4.5 మార్కులు పెరిగి 79.5 తోటి ఓపెన్ కేటగిరీలో జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ విధంగా తలకిందులు అయిపోయి 77 మార్కులు వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, నాకు జాబ్ వచ్చేస్తే హ్యాపీ అని అనుకుంటారు. కానీ ఒకేసారి ఏమైందంటే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా ఈ 18వ తారీఖు రాసిన వాళ్ళు, అలాగే జూలై 1వ తారీఖు ఉదయం రాసిన వాళ్ళు
నష్టపోయారని చెప్పాలి. మార్నింగ్ సెషన్ వాళ్ళు జూలై 1 మార్నింగ్ సెషన్ రాసిన వాళ్ళకి 1 మార్కేగా హాఫ్ మార్క్ పోయింది. ఆఫ్టర్నూన్ సెషన్ రాసిన వాళ్ళకి 4.5 నుంచి 5 మార్కులు కలిసాయి. ఈ విధంగా జాతకాలు మొత్తం మారిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో సంవత్సరం పాటుగా మళ్ళీ పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఈసారి మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే జిల్లాకు ఒక పేపర్ నిర్వహించి సక్సెస్ అయ్యారో, ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించినట్టే జిల్లాకు ఒక పేపర్ నిర్వహించాలి. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ఉండదు. అయితే దీనికి మనం చేయాల్సిందల్లా ఏంటంటే, మన నినాదంతో పాటు వినిపించాల్సింది ఏంటంటే, జిల్లాకు ఒక పేపర్ పెట్టండి. సిస్టమ్స్ లేవు, లేదంటే సెంటర్స్ లేవు, ఎగ్జామ్ సెంటర్స్ లేవు అంటారా, ఏ జిల్లాకైనా వెళ్ళి రాయడానికి మేము రెడీ అని చెప్పగలగాలి. ఆ విషయాన్ని కూడా క్లియర్ కట్గా మన గవర్నమెంట్కి వినిపించగలగాలి. ఈ విధంగా జిల్లాకు ఒక పేపర్ పెట్టినట్టయితే పక్కాగా ఈసారి ఇంకా మరి కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు కష్టపడలేని వాళ్ళకి జాబ్ వచ్చిందా అని నేను అన్నాను. అంటే చాలామంది జీవితాలు తారుమారయ్యాయి నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల మాత్రమే చెప్తాను. అయితే చాలామంది అంటారు డిఎస్సి అనేది లక్ ఫ్యాక్టర్. హార్డ్ వర్క్ ప్లస్ లక్ ఖచ్చితంగా ఉండాలి. ఈసారి మాత్రం అయితే ఈ లక్ ఫ్యాక్టర్ అనే నార్మలైజేషన్ అనే ప్రాసెస్ తీసేస్తే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. పక్కాగా మీరు చదువుకున్న నాలెడ్జ్ తోటి మీరు ముందుకెళ్తే పక్కా ఈసారి జాబ్ అయితే కొడతారు. అయితే మీ డౌట్ ఇంకోటి ఉండొచ్చు, సార్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టులు ఉంటాయా, హిందీ పోస్టులు ఉంటాయా, ఇంగ్లీష్ పోస్టులు ఉంటాయా, మ్యాథ్స్ ఉంటాయా, సోషల్ ఉంటాయా, ఫిజిక్స్ ఉంటాయా, బయాలజీ ఉంటాయా, ఉర్దూ పోస్టులు ఉంటాయా, పీఈటీ పోస్టులు ఉంటాయా, ఇలా ఎస్జిటి పోస్టులు ఎన్ని ఉండొచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మీలో చాలా రేజ్ అవుతాయి. వీటన్నిటికీ కూడా ఆన్సర్ నేనైతే ఇవ్వలేను, నేనే కాదు ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే ఈ డిసెంబర్ నెలకి జనవరి నెలకి ఈ పోస్టుల వివరాలని సేకరించిన తర్వాత వీటిని ఖచ్చితంగా మనకి తెలియజేస్తారు. ఎప్పుడు డిసెంబర్ తర్వాత ఇన్ని పోస్టులు ఉన్నాయి, ఈ పోస్టులు మీరు అందరూ సిద్ధంగా అని చెప్పి జనవరిలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. అయితే ఎస్జిటి వాళ్ళు ఇప్పటి నుంచే నవంబర్లో నోటిఫికేషన్ కదా ఇంకా బోల్ టైం ఉంది చూసుకుందాలే, వద్దు. ఇప్పటి నుంచే మీరు జస్ట్ డైలీ 2 hours మీరు చదవండి. ఇది నేను మీకు డిఎస్సి మెరిట్ లిస్ట్ వచ్చిన రాత్రి నుంచి కూడా మీకు చెప్తున్నాను. ఎస్జిటి 3rd to 10th స్టాండర్డ్ పుస్తకాలు మొత్తం పాయింట్ టు పాయింట్ సిలబస్లో ఏ టాపిక్ ఉందో అది మాత్రమే చదవండి, అనవసరంగా వేస్ట్ మ్యాటర్ వద్దు. స్కూల్ అసిస్టెంట్ 6th to ఇంటర్మీడియట్ సిలబస్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం కూడా నీట్గా ప్రతి పాయింట్ కూడా ఇప్పటి నుంచే పేజీలన్నీ కూడా టెక్స్ట్ బుక్ అంతా చదువుకుంటూ రేడియం పెన్ ఉంటాయి కదా వాటితో నీట్గా అండర్లైన్ చేసుకుంటూ ఆ మెయిన్ పాయింట్స్ని మళ్ళీ ఒక నోట్స్ క్రియేట్ చేసుకోండి, నోట్స్ నీట్గా తయారు చేసుకోండి. అప్పుడు మీకు గుర్తుంటాయి. తర్వాత మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా గ్రూప్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతోటి డిస్కస్ చేయండి. బిట్స్ని మీరు అడగండి, క్వశ్చన్స్ని వాళ్ళు అడగమనండి. ఈ విధంగా బిట్స్ని డిస్కస్ చేసినప్పుడు మన మైండ్లో ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రాక్టీస్ టెస్ట్లు ఇవన్నీ రాస్తాండి. ఇప్పుడు టెస్ట్ సిరీస్లు చాలా ఉన్నాయి. నేను చూస్తున్న నవచైతన్య టెస్ట్ సిరీస్ అని చెప్పి ఒకటి ఉంది. నెక్స్ట్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు ఇస్తున్నారు, నెక్స్ట్ అను పబ్లికేషన్స్ వారు ఇస్తున్నారు, నెక్స్ట్ సాగర్ లిన్సీ వాళ్ళు, ఇలా చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి. రామ్ రమేష్ ఛానల్ వాళ్ళు కూడా ఇలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇలా ప్రతి అయితే నేను ఛానల్ ప్రమోట్ అయితే నేను చేయట్లేదు, కానీ చెప్తున్నాను మనకి ఎక్కడ రిసోర్స్ ఉంటే అక్కడ యూజ్ చేసుకోవడం ఒక టీచర్ యొక్క ముఖ్యమైన ప్రధాన లక్షణం. అలాగే ప్రీవియస్ పేపర్స్ నుంచి మీరు చూసినట్టయితే సైకాలజీ కానీ మెథడాలజీ కానీ మ్యాక్సిమం ప్రీవియస్ పేపర్స్ నుంచి ఇస్తారు. ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూడండి, ఎక్కువ రిపీట్ అయ్యే బిట్స్ అయ్యే ఉంటాయి. ఆ కోన్ ఎడ్గార్ డేల్ శంకు నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంటుంది. నెక్స్ట్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం నుంచి క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ వైగాట్స్కి నుంచి క్వశ్చన్ వస్తుంది, నోమ్ చామ్స్కీ నుంచి క్వశ్చన్ వస్తాయి. అంటే ఇలా మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ సంఘర్షణ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే అంటే ఇలా ప్రతి అంశం నుంచి కూడా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి, అయ్యే రిపీట్ అవుతుంటాయి. క్వశ్చన్ వే ఆఫ్ థింకింగ్ తెలుస్తుంది ప్రీవియస్ పేపర్స్ చూసినప్పుడు. అలాగే టెస్ట్ సిరీస్ రాయండి, క్వశ్చన్ అనేదే పోదు, అంటే బిట్ మార్క్ పోదు. ఇలా మనం లాజికల్గా ఆలోచించాలి కూడా. ఇలా మనం చూస్తే ఇంకా నెక్స్ట్ డైలీ న్యూస్ పేపర్స్ చదవాలి, కరెంట్ అప్డేట్స్లో మనం ముందు ఉండాలి. మెయిన్గా ఇప్పుడు ఆస్కార్, నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ రీసెంట్గా ఫిజిక్స్ అండ్ మెడిసిన్స్లో కూడా ఇచ్చారు. అలాగే స్పోర్ట్స్, అలాగే ఇంపార్టెంట్ ఈవెంట్స్, వీటన్నిటిని ఇప్పటి నుంచే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, డిస్కస్ చేయడం, డిస్కషన్ మెథడ్లో ఉంచండి. ఏ కోచింగ్ అవసరం లేదు, మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీకు అప్పటికి అనిపిస్తే జనవరిలో నోటిఫికేషన్ వస్తే అప్పుడు వెళ్ళండి కోచింగ్కి. ఎందుకు అంటే నేను వెళ్ళమని చెప్పట్లా, జస్ట్ ఆ టైంలో ఇంటి దగ్గర మీకు టైం కుదరట్లేదు అని అంటే అయితే లైబ్రరీకి వెళ్ళిపోండి, లేదంటే స్టడీ హాల్స్కి వెళ్ళండి. అవి కూడా మాకు కుదరదు, అయినా సరే మా మైండ్ స్టెబిలిటీ లేదు అనుకుంటే కోచింగ్కి వెళ్ళిపోండి. కోచింగ్లో అయితే ఇంకా మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు సేమ్ ఇంకా అదే టాపిక్ అవుతుంది కాబట్టి మనం ఇంకా
హ్యాపీగా ఆ సబ్జెక్ట్ మీద మన ఫోకస్ అనేది ఉంటుంది. ఆ విధంగా కోచింగ్ తప్ప అక్కడ ఇంకేదో నేర్చుకుంటారు, అక్కడ ఏదో కొత్తగా నేర్పిస్తారు అనేది ఉద్దేశం అయితే లేదు. మీ అందరికీ ఆటోమేటిక్గా అన్నీ తెలుసు కూడా. మీ అందరూ పక్కగా ఈసారి మంచి గుడ్ న్యూస్తో అందరూ కూడా స్మైలింగ్ ఫేస్ తోటి జాబ్ సాధిస్తారనే విశ్వాసంతో ఈ వీడియో నేను చేస్తున్నాను. అందరూ కూడా ఆల్ ది బెస్ట్. ఈ వీడియోని మీ అందరూ కూడా ఆదరిస్తున్నందుకు మీ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ జై హింద్.